ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమాటో ఏంటయ్యా? నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కటే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతి ఉంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, రేప్ చేసి. ఏం చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? పర్వాలేదు. అల్లుడు గారు ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశారంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదెలా? అయ్యో రాజా, నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి? మాకు సాదా దోశ, ఆయన ఆమ్లెట్. కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టే తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? నువ్వు మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ కంటికి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళ కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డేరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమన్నా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురులోనే అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. ఓరి దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. మేనగోడల్ని రేపు చేసే వంశం అనేది లేదు మావా. మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీప్ గా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రేయ్, నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను. పిలిపించి మీ అమ్మా నాన్న. హలో హలో హలో, ఎవరు? హలో
నమస్తే ఆంటీ. టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చా. ఇంత రాత్రి టెలిఫోన్ రిపేరా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వాచ్ మర్చిపోయాను, కనుక్కుని వస్తా. ఇట్స్ 10:15. ఓ గీత, మన టెలిఫోన్ రిపేరా? ఖచ్చితంగా రిపేర్ అయి ఉండాలి. అవును కదండి? మా టెలిఫోన్ రిపేర్ అని మీకెలా తెలుసు? అయితే మీ ఫోన్ రిపేర్ చెప్పాను కదా ఆంటీ. మీ ఫోన్ ఎక్కడా? మేము కంప్లైంట్ ఇవ్వకుండా మా టెలిఫోన్ రిపేర్ అని నీకెలా తెలుసు? హౌ డు యు నో? ఆంటీ, ఇప్పుడు కొత్తగా ఇన్సైట్ BLUFF కంప్యూటర్ మొన్ననే ఇన్స్టాల్ చేసాం. అది ఫోన్ ఎక్కడ రిపేర్ ఉందో వెంటనే మాకు చెప్పేస్తుంది. మొట్టమొదటిసారిగా మీ ఫోనే రిపేర్ అని చెప్పింది. అది మీ ఫోన్కే భాగ్యం. ఆంటీ, మీ పేరేంటి? ఐఎమ్ జోలీ యాంటనీ. ఇంతకు ముందు అమెరికాలో ఉండేవాళ్ళం. తర్వాత మా హస్బెండ్ కి అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఆయనతో నేను వచ్చేసాను. ఓ మ్యాన్, ఈజ్ నో మోర్. ఓ, ఆయన ఆత్మకు శాంతి కలుగు కాక. నా పేరు వంశీకృష్ణ. నేనంటే ఇష్టపడేవాళ్ళు వంశీ అని పిలుస్తారు. జాలీ ఆంటీ కూడా నన్ను అలాగే పిలవాలని కోరిక. ఆంటీ, మీ వయసు ఎంత ఉంటుంది? ఐఎమ్ 50. చా, 25 కంటే ఎక్కువ ఉండదు. మహా ఉంటే 30. ఊరికి అబద్ధం ఆడద్దు. Is it? ఆంటీ, ఆ అమ్మాయి ఎవరు? మీ కూతురా? వెరీ స్మార్ట్ గర్ల్. She's my paying guest. పేరు గీత. హాయ్ గీత. అదేమిటి బోన్విటానా? హలో, టెలిఫోన్ రిపేర్ చేయడానికి కదా వచ్చావు? టెలిఫోన్ ఎక్కడా? అక్కడ. హలో బావా, వినిపిస్తుందా? అబ్బా, బానే వినిపిస్తుందిరా. నువ్వు అక్కడేం గొడవ చేయకుండా తొందరగా వచ్చారా వెధవా? రిపేర్ అయిందా? అయింది. చేతులు ఏంటి మరి? చేతులు ఎందుకు వెనక తచ్చుకున్నావు? షో యువర్ హ్యాండ్స్. ఏం లేదంటీ. అక్కడి నుంచి ఏదైనా తీసావా? నో. తిరుగు. నేను తిరగను. ఇదిగోండి, నేను తిరిగానంటే ఆ తర్వాత మీ కర్మ.
అయితే ఖచ్చితంగా ఏదో ఉంది. నిన్ను చూస్తుంటే దొంగని తెలిసిపోతుంది. తిరుగు. తిరిగానంటే ఆ తర్వాత నా బతుకు బళ్ళారు బస్ స్టాండ్. యాత్రలకు బృందావనం. ఆగు మై సన్. ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీ ఇస్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి. అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబుని ఏమన్నా చెక్ చేసి. దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీలేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? నువ్వు చేసే దరిద్రప్పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేకుని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసి. ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఒక్క నిమిషం రా డార్లింగ్, ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి? ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడే పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఉంటదేంటి? ఏటి గుమస్తా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివైనోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. अरे ओ खाजा सेठ, प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंट ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो. मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. जुबेदा లేదా లోపల? जुबेदा क्यों? अरे वो जुबेदा कड़क चाय ले आना मेरे लिए. जुबेदा चाय नहीं बोलो. अरे ఇక్కడ इधर बात करो, మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? क्या समझ रहा है तू? बर्बाद गालू अंटाई. अरे सेठ रेस्पेक्ट, रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या
अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతాయి अरे जुबेदार कैसे हो జుబేదా క్యూ అరే కుచ్ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను క్యా సాబ్ రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను అరే కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడ్పిస్తున్నారా తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా జుబేదా కాదు నేను तुम अंदर चलो రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తోకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సాబ్ ఇత్తా బాత్ బోలే ఆప్ अब भी देता हूँ अरे अब भी देता हूँ भाई इंस्पेक्टर मैं ఎంఎస్ కాజా बोल रहा हूँ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి आप इमीडिएट 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बुड्ढा साला पाकी पाकी परदेसी ఎంత పని జరిగిందిరా నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా ఛ కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా ఇప్పుడు చూడు నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు ఏంటి మొత్తం మర్చిపోతావు ఏంటి ఇదేంటి దశ వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా కాదు సారా ప్యాకెట్ హైదరాబాద్ లో దీన్ని గుడుంబా ఇది గాని ఒక్కటి వేసామనుకో ఇక చూసుకో బాగుంటుందిరా నాకు అలవాట్లేదు తెలుసు కదరా అంటే మాకు మాత్రం అలవాటు ఉందా కింద పడి గిలగిల కొట్టుకుంటా ఎవరా నువ్వు తీసుకో కొరుకు కొరుకు ఇందులో పోయి బాగానే కొరికేవరా అది దా 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 పట్టు అంతే అయిపోయింది ఇది కింద లక్ 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 ఎలా ఉంది అలాగే ఉండదు ఇప్పుడు నేను చూడు ఇక్కడ పెట్టు మంచి పాట వేసుకో రంగబతి 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 ఖోల ఖోల రంగుపోతే కోతి అని నో వరియా తెలుగు శ్రీకాకుళం మీ నానూరు అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ బై బై ఏ బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా పోయి పూరు గుడిస పాలు చేసినావో మందలోడా హరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా మామరారా గోపి చిన్నవాడా అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయింది ప్యాకెట్లు కూడా అయిపోయినాయి ఓ పని చేస్తాను నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను ఈలోగా నువ్వు దమ్ కొడుతున్నా రే సిగరెట్లు మర్చిపోకరాయ్